ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంఈఓ స్వామి మాట్లాడుతూ మండల పరిధిలో మొత్తం 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించడం జరిగిందన్నారు. అదే విధంగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం వేసవి దృష్ట్యా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఆయా కేంద్రాల్లో త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగం. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు గైహాజరయ్యే పారిశుధ్య కార్మికులపై శాఖాపరమైన చర్యలు తప్పవు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి. అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, బీజేపీ నాయకులు డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.